హాయ్ హలో స్వీటీస్, వెల్కమ్ టు మై స్టోరీ వరల్డ్. పల్లవి హాల్లోకి వెళ్ళడమే అత్తయ్య అమ్మమ్మ మీతో కొంచెం మాట్లాడాలి అని అనింది. చెప్పురా అని నీరజ అనడంతో పల్లవి విద్య చుట్టూ చేతులు వేసి మరేం లేదత్తయ్య, విద్యకి రోషన్ సర్కి ఎంత త్వరగా పెళ్ళైతే అంత మంచిది అని అనింది. అప్పుడే దీపు వస్తూ హాహా చాలా మంచిది, త్వరగా చేసేయండి అని అన్నాడు. రోషన్ సర్కి పెళ్ళైనా నీకు మాత్రం ఇప్పుడే అవ్వదులే అని పల్లవి నవ్వేసింది. దీపు చకచకా అడుగులు వేసుకుంటూ పల్లవి దగ్గరికొచ్చి దయచేసి అంత మాట అనుకు వదినా, నువ్వు నా దేవతివి అని సెంటిమెంట్ డైలాగ్ కొట్టాడు. ఆ మాటతో చైతు రోషన్ ఇద్దరూ నవ్వారు. వాడొక గుమ్మడికాయ్, వాడి గురించి ఎందుకు, నువ్వు చెప్పు పల్లవి అని వరప్రసాద్ అన్నాడు. దీపు గుర్రుగా చూసి ఈ నాన్నకి నేనంటే లెక్కే లేదు, ఏదో ఒక రోజు తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో కూర్చోబెట్టేస్తే తిక్క కుదురుతుంది అని అన్నాడు. పొరా, నా ఇద్దరు కొడుకులు ఉన్నారు నన్ను కాపాడడానికి అని వరప్రసాద్ ఒక ఫ్లోలో అనేశారు. ఆ మాటికి చైతు రోషన్ ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. అబ్బా అంటే అన్నారు కానీ భలే డైలాగ్ అన్నారు అంకుల్ అని పల్లవి మనసులో అనుకొని, మామయ్య మీ ఎవరికి విద్య ఇంటికోళ్ళు అవ్వడం అబ్జెక్షన్ లేదు కదా అని అడిగింది. లేదురా, నిన్నొక మాట మొన్నొక మాట లేనే లేదు, పైగా నువ్వు చెప్పాక ఇంటి పెద్ద కోడల మాట వినకపోతే ఎలా అని వరప్రసాద్ అన్నాడు. పల్లవి నవ్వి మరైతే మీరే ఏదో ఒక మంచి రోజు చూసి చెప్తే ఆ రోజు విద్య వాళ్ళ ఇంటికి వెళ్దాం. నిజానికి ఆంటీకి లవ్ మ్యారేజ్ అంటే అస్సలు మంచి ఒపీనియన్ లేదు, నేను ఏదోలా మాట్లాడి కన్విన్స్ చేస్తాను. అలాగే ఆంటీ ఫ్యామిలీ మొత్తం చూస్తే ఆంటీ ఒపీనియన్ మారుతుందేమో అన్న ఫీలింగ్, అందుకే ఒకసారి వెళ్ళి కలిస్తే బాగుంటుందేమో అని అనింది. తప్పకుండా పల్లవి, ఆ మంచి రోజు ఏదో నువ్వే కనుక్కోమ్మా, ఆ రోజు అందరం వెళ్ళి విద్య వాళ్ళ ఇంట్లో మాట్లాడేసొద్దాం అని వరప్రసాద్ అన్నాడు. అలాగే నాన్న అని మహాగారు అనడంతో అందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మొత్తానికి ఫ్రెండ్స్ ఇద్దరూ కలిసి మా అన్నయ్యని ఫ్లాట్ చేసి గ్రూప్లో పెట్టేసుకున్నారు. ఇప్పుడు తోడి కోడలు కూడా అయిపోతున్నారు అని దీపు అన్నాడు. విద్య పల్లవి ఇద్దరూ దీపుకు దగ్గరగా వెళ్ళి తిక్కగా మాట్లాడావో మా మరో ఫ్రెండ్ మోక్షాన్ని మా తోడి కోడలు కాకుండా చేసేయగలం, ఏమంటావు అని బెదిరించారు. దీపు కళ్ళు పెద్దవి చేసి వెంటనే వెనక్కి తిరిగి ఇద్దరి చేయి పట్టుకొని పెద్దగా, అంత మాట అనకండి, నేను అన్యాయం అయిపోతాను. ఇప్పుడు నాకు నువ్వు ఒకటే కాదు దేవత, విద్య నువ్వు కూడా నా దేవతవే. మీ ఇద్దరూ కలిసి నా మనసు దోచిన నా చెల్లిని నాకు ఇచ్చి 1 నెలలో పెళ్లి చేస్తే పుట్టే 2 పిల్లలకి మీ 2 పేర్లు పెట్టుకుంటా అని అన్నాడు. వెంటనే రాజ్యం దగ్గరికి వచ్చి దీపు చెవి పట్టుకొని, నీ మనసు దోచిన నీ చెల్లి, అబ్బో ప్రాస బాగా వాడుతున్నావే, ఎవరో ఇంతకి అని అడిగింది. ఫ్లోలో పెద్దగా మాట్లాడేశానా అని దీపు వెర్రి మొహం వేసుకుని పల్లవి వైపు చూశాడు. పల్లవి నవ్వుతూ తల ఊపి అవును అని అనింది. అన్ని సంతోషాల మధ్య రూమ్లోనే ఉండిపోయిన చిన్మయి వసు బయటికొచ్చారు. మహాగారు లేచి లంచ్ టైం అయింది కదా, పదండి అందరం తింటూ మాట్లాడుకుందాం అని అనింది. అమ్మమ్మ ఎక్కువ మంది ఉన్నాం కదా, ఇలా హాల్లో కింద రౌండ్గా కూర్చొని తిందామా, మీరు మాత్రం స్పెషల్, మీకోసం ఒక చైర్ టేబుల్ అరేంజ్ చేస్తాను అని పల్లవి అనింది. అందరూ సైలెంట్గా ఉండడంతో ఏంటి అందరికీ ఓకేనా కాదా అని పల్లవి అడగడంతో అందరూ మాకు ఓకే అని అన్నారు. ఏంటి మీరంతా పల్లవి చెప్తే దానికి ఒప్పుకుంటున్నారు అని వసు అనింది. నువ్వు ఒప్పుకోకపోతే వెళ్ళి హాయిగా డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని ఒంటరిగా తిను, మేం మాత్రం ఇలాగే తింటామని. విద్య నువ్వు పదవే అన్నీ అరేంజ్ చేద్దాం అని అనింది. కాసేపటికి హాల్లో చేపలు పరిచి మధ్యలో వంటలు మొత్తం చేర్చి చుట్టూ అందరూ కూర్చున్నారు. పల్లవి విద్య అందరికీ వడ్డిస్తూ ఉంటే చిన్మయి ఇప్పుడు ఈ సంబరాల్లో పాలు పంచుకోకపోతే తప్పవుతుందేమో అని బలవంతంగా అందరికీ వడ్డించడం మొదలుపెట్టింది. మహాగారికి పక్కన చైర్ వేసి ముందొక టీపాయ్ పెట్టి భోజనం పెట్టింది పల్లవి. అందరూ తింటూ ఉండగా చైతు ప్లేట్లో చేయి పెట్టకుండా సైలెంట్గా ఉన్నాడు. పల్లవి అది గమనించి కళ్ళతోనే తినమని చెప్పింది. చైతు చిన్న నవ్వుతో అలాగే కళ్ళతోనే కుదరదు, నువ్వు కూడా వచ్చి కూర్చో అని సైగ చేశాడు. పల్లవి నవ్వి పెదవుల కదలికలతో ఒక్క క్షణం అని సైగ చేసి అందరికీ వడ్డించడం మొదలెట్టింది. ఇదంతా చూసిన రోషన్కి తెలియకుండానే తన పెదవుల మీద చిన్నపాటి నవ్వొకటి వచ్చింది. పల్లవి అందరికీ పెట్టాక చైతు పక్కన కూర్చొని తినడం మొదలుపెట్టింది. అందరూ మాట్లాడుకుంటూ చాలా సరదాగా తింటున్నారు. అందరికంటే మెయిన్ అట్రాక్షన్ పల్లవి దీపు విద్యగానే నిలిచారు. నిజంగానే ఆ రోజు చైతు రోషన్ ఇద్దరూ ఎప్పుడూ లేనంత సంతోషంగా ఉన్నారు. భోజనాలు ముగిసిపోవడంతో అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ ఉండగా తెలియకుండానే సాయంత్రం గడిచిపోయింది. చైతు పల్లవి కోసం కేక్ కటింగ్ ప్లాన్ చేయడంతో అందరూ పల్లవిని రెడీ అయి రమ్మని చెప్పారు. అప్పటికీ స్కూల్ నుండి వచ్చిన జ్ఞాన్ని ముద్దు చేస్తున్న పల్లవి నాతో పాటు నా కొడుకు కూడా రెడీ అవుతాడు అని ఎత్తుకొని వెళ్ళింది. కాసేపటికి పల్లవి జ్ఞాన్ రెడీ అయి వస్తూ ఉండగా విద్య ఇద్దరి వైపు చూసి అందరూ ఒకసారి చూడండి అని చెప్పింది. అందరూ మెట్ల వైపు చూశారు. చైతు కూడా ఫోన్ మాట్లాడుతూ తిరిగి చూసి రెడ్ కలర్ శారీలో ముద్ద మందారంలా రెడీ అయి వస్తున్న పల్లవిని చూసి నవ్వుకొని పక్కనే ఉన్న జ్ఞాన్ని చూసి మరింత హ్యాపీగా ఫీల్ అయ్యాడు. జ్ఞాన్ కూడా రెడ్ కలర్ ప్యాంట్ వైట్ టీషర్ట్ వేసుకొని చాలా ముద్దుగా కనిపించాడు.
ఇద్దరు కిందకొచ్చాక అందరూ జ్ఞాన్ని ముద్దు చేస్తూ ఉంటే పల్లవి నిలబడి మొత్తం చూస్తూ ఉంది. చైతు అందరిలో నుండి మెల్లగా పల్లవి పక్కకు చేరి, అకేషన్కి మాత్రమే ఇలా రెడీ అవుతావా? రోజు కూడా నాకు ఇలాగే కనిపించొచ్చు కదా అని అడిగాడు. రెడీ అవ్వకపోతేనే వదలట్లేదు, మరి రెడీ అయితే అని కళ్ళెగరేసింది పల్లవి. చైతు బ్లష్ అవుతూ పద అని అన్నాడు. సింపుల్గా లాన్లో డెకరేట్ చేసిన దగ్గరికి అందరూ వెళ్ళారు. పల్లవి వెళ్ళి డెకరేషన్ చూసి నవ్వుతూ చైతు వైపు చూసి థ్యాంక్స్ అని చెప్పింది. అక్కర్లేదు అని చైతు నవ్వుతూ జ్ఞాన్ని ఎత్తుకొని పల్లవి చుట్టూ చేయేశాడు. దీపు కేక్ ట్రాలీ తీసుకొని వస్తూ టొటడాయ్ అంటూ వచ్చాడు. 3 ఫ్లోర్ కేక్ చూసి జ్ఞాన్ ఎగ్జైట్ అవుతూ డాడీ ఎందుకు ఈ కేక్ అని అడిగాడు. రోషన్ స్కూల్ నుండి వచ్చిన దగ్గర నుండి జ్ఞాన్ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు, కానీ ఎత్తుకునే అవకాశం రాకపోవడంతో ఇక ఆగలేక నేను చెప్తాను అని వెళ్ళి చైతు చేతిలో ఉన్న జ్ఞాన్ని తీసుకున్నాడు. చైతు కూడా అడ్డు చెప్పలేదు. జ్ఞాన్ నవ్వుతూ నీకు తెలుసా బాబాయ్ అని అడిగాడు. ఓ, నీకు నేను బాబాయ్ అవుతానని గుర్తుందా అని రోషన్ అడిగాడు. బాగా గుర్తుంది, అమ్మ ఊటీలో చెప్పింది కదా, నేను నీతో హోటల్లో మాట్లాడాను కదా, నాకు చాలా బాగా గుర్తుంది అని ముద్దుగా చెప్పాడు జ్ఞాన్. రోషన్ బుగ్గ మీద గట్టిగా ముద్దు పెట్టి మరైతే నీకు నేను గుర్తున్నాను కదా, అందుకే ఈ కేక్ ఎందుకు తెచ్చారో నేను చెప్తాను. ఎందుకంటే మీ మమ్మీ కడుపులో బేబీ ఉంది కదా, ఆ బేబీ త్వరలో రాబోతుంది కదా, అందుకోసమే ఈ సెలబ్రేషన్స్. కేక్ కట్ చేసి బేబీకి వెల్కమ్ పార్టీ ఇస్తున్నాం అని రోషన్ పూసగుచ్చినట్లు నిదానంగా జ్ఞాన్కి అర్థమయ్యేలా చెప్పాడు. నిజంగానా? ఇదంతా బేబీ కోసమా? బేబీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కదా, ఇంకెన్ని రోజులు పడుతుంది అని హ్యాపీగా మాట్లాడుతూ అంతలోనే డల్ అయి అడిగాడు జ్ఞాన్. నీకు హాలిడేస్ అయిపోయి స్కూల్ స్టార్ట్ అయితే అప్పుడు బేబీ వస్తుంది అని రోషన్ చెప్పాడు. నా స్కూల్ స్టార్ట్ అయ్యాక వస్తుందా? హాలిడేస్లో రావచ్చు కదా, ఇద్దరం కలిసి ఆడుకోవచ్చు అని జ్ఞాన్ అడిగాడు. అప్పుడే రాకూడదు నాన్న, బేబీ చాలా చిన్నది, అందుకే టైం పడుతుంది సరేనా. ఇప్పుడైతే అమ్మని నువ్వు హ్యాపీ చేయాలి, కేక్ కటింగ్ చేసి అమ్మకి తినిపించాలి అని రోషన్ చెప్పాడు. నేనే కట్ చేయాలా అని జ్ఞాన్ చాలా ఎగ్జైట్ అవుతూ అడిగాడు. అవును, నువ్వే కట్ చేయాలి అమ్మ నాన్నతో కలిసి. మరి వెళ్లే ముందు ఈ బాబాయ్ కోసం ముద్దు ఇచ్చి వెళ్ళొచ్చు కదా అని రోషన్ చాలా ఆశగా అడిగాడు. ఓ తప్పకుండా, అమ్మ చెప్పింది మన ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కిస్ ఇవ్వచ్చని. ఇంకెవరైనా అడిగితే మా అమ్మకు చెప్తాను అని చెప్పమంది. నువ్వు నా బాబాయ్ కదా, అందుకే నీకు ఇస్తాను అని మెడ చుట్టూ తన చిట్టి చేతులు వేసి బుగ్గ మీద ముద్దు పెట్టి ఓకేనా అని అడిగాడు. రోషన్ జ్ఞాన్ని గట్టిగా 1 నిమిషం పాటు హత్తుకొని వెళ్ళి కేక్ కట్ చేసి మమ్మీకి డాడీకి తినిపించు అని కిందికి దింపాడు. రోషన్ అంతవరకు గమనించలేదు. జ్ఞాన్తో మాటల్లో పడి అందరూ నిశ్శబ్దంగా రోషన్ని జ్ఞాన్ని చూస్తూ ఉన్నారు. రోషన్కి అర్థమై సారీ అని చిన్నగా చెప్పి కాస్త వెనక్కి వెళ్ళి నిలబడ్డాడు. పల్లవి చైతు చేయి పట్టుకొని తన వైపు చూసి వాళ్ళిద్దరి రిలేషన్ చాలా బాగుంది కదా చైతు అని అనింది. చైతు అవునని అనలేదు, కాదని అనకుండా మౌనంగా ఉన్నాడు. జ్ఞాన్ పరిగెత్తుకుంటూ వచ్చి డాడీ ఈ కేక్ మనం కట్ చేస్తామా అని అడిగాడు. అవును నాన్న, బేబీ వస్తుంది కదా, అందుకే ఈ పార్టీ అని చైతు జ్ఞాన్ని ఎత్తుకొని కేక్ కట్ చేద్దాం అని చైతు అనగానే జ్ఞాన్ పక్కనే ఉన్న నైఫ్ చేతిలో పట్టుకొని బాబాయ్ చెప్పాడు మనం ముగ్గురం కేక్ కట్ చేయాలంట అని అన్నాడు. పల్లవి చైతు ఇద్దరూ నవ్వుతూ అవును మనం ముగ్గురం కలిసి కట్ చేయాలి అని కేక్ని కట్ చేస్తూ ఉంటే అందరూ కంగ్రాట్స్ చెప్తుంటే ఫోటోగ్రఫర్ హ్యాపీ మూమెంట్స్ అంతా కెమెరాలో బంధిస్తూ ఉన్నాడు. దీపు విద్య చేసే గోలకి సెలబ్రేషన్స్ మరింత హైలోకి వెళ్ళాయి. అందరూ వచ్చి చైతుకి జ్ఞాన్కి పల్లవికి కేక్ తినిపిస్తూ ఉన్నారు. ఆఖరిగా మిగిలింది వరప్రసాద్, నీరజ, రోషన్ మాత్రమే. నీరజ 1 అడుగు వేస్తూ పల్లవి వైపు వచ్చి స్పూన్తో కేక్ తీసుకుని పల్లవికి తినిపించింది. మరో స్పూన్ తీసుకుని జ్ఞాన్కి కొద్దిగా తినిపించింది. తర్వాత మరో స్పూన్ తీసుకుని చైతుకి తినిపించాలా వద్దా అని సతమతమవుతూనే కళ్ళు మూసుకొని దేవుడి మీద భారం వేసి స్పూన్ని చైతు ముందుకు చాపింది. పల్లవి వెంటనే మెల్లగా చైతు వేలల్లో తన వేళ్లు పోనించి చేతిని గట్టిగా పట్టుకొని తన వైపు చూసింది. చైతు కూడా తిరిగి పల్లవి వైపు చూశాడు. పల్లవి తినమని సైగ చేయడంతో చైతు 1 నిమిషం పాటు సైలెంట్గా ఉండి నీరజ వైపు స్పష్టంగా చూసి కేక్ని నోటికి అందుకున్నాడు. సుమారు 15 ఏళ్ల క్రితం ఇంట్లో నుండి వచ్చేసిన చైతుకి అన్నేళ్లుగా తల్లి ప్రేమతో ఒక్క ముద్దైనా తినిపించాలని ఎదురు చూస్తున్న నీరజకి ఈరోజు ఆ కోరిక నెరవేరడంతో కంట్లో నీళ్లు వెంటనే చెంపల మీదకి జారాయి. చైతు నీరజ కంట్లో కన్నీళ్లు చూడగానే తన కంట్లో తిరిగిన కన్నీళ్లకి సమాధానం చెప్పలేక వాటిని అందరి ముందు బయటపెట్టలేక అక్కడి నుండి వేగంగా వెళ్ళిపోయాడు. చైతు వెళ్ళగానే నీరజ ఎడవడంతో పల్లవి నీరజాని హత్తుకొని ఓదార్చి ఎడవకండత్తయ్య, అంతే మంచి జరుగుతుంది, 1 నిమిషం ఇప్పుడే వస్తాను అని నీరజాని వదిలి మహాగారికి అప్పగించి రోషన్ దగ్గరికి వెళ్ళింది. రోషన్ అందరికంటే చాలా వెనకగా నిలబడి ఉన్నాడు. పల్లవి రోషన్ దగ్గరికి వెళ్ళగానే
విద్య కూడా పల్లవి పక్కన చేరింది. వసు చిన్మయి ఇద్దరు సెంటిమెంటల్ డ్రామా ఏంటని నోట్లో గొణుగుతూ చాలా విసుగ్గా కూర్చొని ఉన్నారు. రోషన్ సార్ అని పల్లవి పిలవగానే రోషన్ వెనక్కి తిరిగి ఏంటి పల్లవి అని అడిగాడు. అందరి వైపు తిరిగి కన్నీళ్లు పెట్టుకుంటే ఇబ్బందిగా ఉందా, అందుకే అటువైపు తిరిగారా అని పల్లవి అడిగింది. లేదు అదేం లేదు, మీరు పార్టీ కంటిన్యూ చేసుకోండి అని రోషన్ అన్నాడు. మీకు విషయం తెలుసో లేదో, నాకు పార్టీస్ అంటే అస్సలు ఇష్టం ఉండదు. నా బర్త్డేని కూడా నేను చాలా సింపుల్గా చేసుకుంటాను. డబ్బు లేక కాదు, ఇష్టం లేక. కానీ ఈరోజు ఈ పార్టీ అరేంజ్ చేయడానికి కారణం ఏంటో తెలుసా? కడుపులో ఉన్న ఈ బేబీ మాత్రం కాదు, మీరిక్కడికి రావాలని, అందరితో కలిసి నాకు టైం స్పెండ్ చేయాలనిపించింది. ముఖ్యంగా మీ అందరినీ మిస్ అవుతున్న చైతుకి ఒక గిఫ్ట్ ఇవ్వాలనిపించింది. తెలుసో తెలియకో తాళకట్టమని అడిగిన నా మీద కోపం చూపించకుండా కొద్ది రోజుల్లోనే నన్ను అర్థం చేసుకొని ఇంత మంచి జీవితాన్ని ఇచ్చిన చైతుకి నేనేం తిరిగిస్తే తను లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటాడని చాలా ఆలోచించాను. కానీ తను కోల్పోయింది కేవలం కుటుంబాన్ని మాత్రమే. ఆ ప్రేమని అమ్మమ్మ ఒకటే ఇన్నేళ్లు అందిస్తూ వచ్చారు. అలా కాకుండా మీరందరూ ఆ ప్రేమను తిరిగిస్తే బాగుంటుందనిపించింది. అటు కుటుంబం లేక ఎంతగానో ప్రేమించి ఇష్టపడి పెళ్లి చేసుకున్న తన భార్య చనిపోయి కొడుకుని దూరంగా పెట్టుకుని లోపల ఒంటరిగానే బ్రతికారు. కానీ చైతులో నేను మాత్రం అది చూస్తూ ఉండలేకపోయాను. ఎలాగైనా చైతుకి మిమ్మల్ని తిరిగి ఇచ్చేయాలనిపించింది. కానీ మీరు చైతు అంటే ఇష్టం లేదంట కదా? అదే, అలానే అపోహపడి ఇన్నాళ్ళు దూరంగా ఉన్నారు కదా, అది కేవలం అపోహ మాత్రమే అని నాకు విద్యకి మాత్రమే అర్థమైంది. అందుకే ఏం చేసైనా సరే మిమ్మల్ని కలపాలి అనిపించింది. ఎన్ని కోట్ల డబ్బుంటే ఏంటి, ఒంటరిగానే బ్రతుకుతున్నారు కదా, ఎవరి పాటికి వాళ్ళు, ఇంకెక్కడ మనశ్శాంతి ఉంటుంది. అందుకే మిమ్మల్ని ఈరోజు ఇక్కడికి పిలిచాను. నాకు తెలుసు మీరు ఖచ్చితంగా వస్తారని. ఇలాంటి ఒక అవకాశం కోసం మీరు ఎదురు చూస్తున్నారని కూడా నాకు తెలుసు. బేసిక్గా మీరు చిన్నతనంలో జెలసీ ఫీల్ అయ్యారు. మీ అమ్మా నాన్న చైతు మీద చూపించే కేరింగ్ని తట్టుకోలేకపోయారు. మీకు విషయం తెలుసా రోషన్ సార్, రేపు నేను కూడా అత్తయ్యలాగే నాకు పుట్టబోయే ఈ బేబీ కన్నా జ్ఞాన్ అంటేనే ఎక్కువ ఇష్టం ఉంటుంది. తననే నేను బాగా చూస్తాను. అది అంతే, పెంచిన ప్రేమ కన్న ప్రేమ కన్నా ఎక్కువగా ఉంటుంది. ఎక్కడ ఏ చిన్న తప్పు జరిగితే దూరం అయిపోతారేమో అని భయం, ఇన్సెక్యూరిటీ ఉంటాయి. అందుకే ఆ ప్రేమని కన్న బిడ్డ మీద కన్నా కాస్త ఎక్కువగా చూపించడానికి ప్రయత్నిస్తాం. ఆ ప్రయత్నంలో ఇద్దరి పిల్లల మధ్య ఈగో వస్తుందని అసలు ఊహించలేం. అత్తయ్యకి జరిగింది కూడా అదే. కానీ అప్పట్లో అర్థం చేసుకోలేనంత చిన్నవారు మీరు. అప్పుడు మీరు చూపించింది కూడా ఈగో కాదు, బాధ. ఆ బాధతోనే చైతు మీద చిరాకు చూపించారు. మీ మీద చూపించే ప్రేమని చైతు ఎందుకు దక్కించుకోవడమని చైతు కూడా ఇంట్లో నుండి వచ్చేశాడు. అప్పుడు తనకి తోడుగా ఒక్కరైనా ఉండాలన్న ఒకే కారణంతో అమ్మమ్మ కూడా వచ్చేశారు. అంతే తప్పితే మీరు తప్పు చేయలేదు, చైతు తప్పు చేయలేదు. అసలు ఇందులో ప్రేమ తప్ప మరేదీ లేదు. ఇద్దరూ ఒకటే కోరుకున్నారు ప్రేమ. అది ఒకరికి ఎక్కువైపోయి మరొకరికి తక్కువైంది. అంతేకాని ఒకసారి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఏ తల్లికి కూడా కన్నబిడ్డ ఎప్పటికీ దూరం కాడు. ఎందుకంటే తను కని మోసి పెంచింది. ప్రేమ చూపించకపోతే ప్రేమ లేనట్టేనా? తన అక్క కొడుకు మీద ప్రేమ బాధ్యత అన్నీ మూటగట్టి తీసుకున్నారు అత్తయ్య. అలాంటప్పుడు చైతు గారి మీద కొంచెం ప్రేమ చూపిస్తే అది తప్పెలా అవుతుంది? ఆలోచించండి సార్. నేను మీకు చెప్పేంత దానిని కాదు, కానీ అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. మీకు అందరి మీద ప్రేమ ఉంది అని అర్థం చేసుకున్నారు. కానీ ఇంకా ఈ దూరం ఎందుకు? మీరే వెళ్ళి ఒక అడుగు ముందుకు వేసి చైతుతో మాట్లాడితే తప్పేంటి? ఈ మాట నేను చైతుకు కూడా చెప్పొచ్చు, కానీ చైతుకి చెప్తే తను ఒప్పుకోడు. ఎందుకంటే మళ్ళీ అందరితో కలిసి అత్తయ్య మామయ్య చైతు మీదనే ఎక్కువ ప్రేమ చూపిస్తే ఈసారి మీతో పాటు దీపు కూడా దూరం అయిపోతాడేమో అని భయం. అందుకే సైలెంట్గా దూరంగానే ఉండిపోతున్నాడు. ఒకసారి మీరు దగ్గరికి వెళ్ళి చూడండి, ఖచ్చితంగా కుటుంబం అంతా ఒకటైపోతుంది. చూడండి, మీరు ఈ టైంకి ఇంట్లో ఒంటరిగా మీ గదిలో గడుపుతారు కదా, కానీ ఇక్కడ చూడండి, కుటుంబం అంతా మధ్యలో ఎంత సంతోషంగా ఉన్నామో. ఈ సంతోషం మీకు లైఫ్ లాంగ్ వద్దా? మీ పెళ్ళికి నాతో పాటు మీ అన్నయ్య కూడా ఉండాలని మీరు కోరుకోవట్లేదా అని పల్లవి అడిగింది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లిజనింగ్ గైస్. అప్డేట్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి.